చిన్న ఇంటర్నెట్ ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. మిగిలిన జాయిన్ అవ్వమని చెప్పి మరి ఇక్కడ బ్రిలియన్స్ ప్రిన్సిపల్ చూపించని చూడండి. ఇక్కడ ఒక నేరో ట్యూబ్ అనేది కొంత డిస్టెన్స్ వెళ్ళేసరికి నేరోగా మారిపోయింది. ఈ నేరో ట్యూబ్ చూడండి, ఈ ప్రాంతంలో స్పీడ్ ఇందాక చిన్నడం జరిగింది, అది కరెక్ట్ కాదు. ఫాలో ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉన్న చోట లో ప్రెషర్ ఉంటుంది, హై ప్రెషర్ లో స్పీడ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంట్లో క్యాలెండర్స్ ఉన్నాయా? క్యాలెండర్స్ అనేవి ఫ్యాన్ తిరిగేటప్పుడు ఫ్యాన్ వింగ్స్ నుండి వచ్చినటువంటి గాలి ఎక్కువ పీడనాన్ని ఆ క్యాలెండర్ యొక్క పేపర్స్ పైన కలుగు చేస్తుంది. ఎక్కువ పీడనాన్ని కలుగు చేసింది, ఎక్కువ వేగం గాలిని ఫోకస్ చేస్తుంది. గాలిని ఎక్కువ వేగంతో ఫోకస్ చేసిందంటే క్యాలెండర్ పై భాగంలో ఉండేటువంటి పీడనం తగ్గిపోతుంది. క్యాలెండర్ పై భాగంలో పీడనం తగ్గిపోవటం వలన క్యాలెండర్ యొక్క క్రింద భాగంలో పీడనం ఎక్కువై, లేదా పేపర్స్ క్రింద భాగంలో పీడనం ఎక్కువ అవడం ద్వారా ఆ పేపర్స్ పైకి లేస్తూ ఉంటాయి. ఇది బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ ఎగ్జాంపుల్. హై స్పీడ్ ఉందంటే లో ప్రెషర్ ఉంటుందని, హై ప్రెషర్ ఉందంటే లో స్పీడ్ ఉంటుందని ఫ్లూయిడ్. ఇది అల్టిమేట్ రిజల్ట్. ఇప్పుడు ఎయిర్ ఫాయిల్ దగ్గరకు వద్దాం. ఇది బేసిక్ ఏరోడైనమిక్స్. ఏరోలోకి వెళ్ళే ముందు బేసిక్స్ ఒకసారి చూద్దాం. ఎయిర్ ఫాయిల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వింగ్ ఆఫ్ ది ఫ్లైట్. అండ్ ఎనీ సర్ఫేస్ such as a wing that provides aerodynamic force when it interacts with a moving stream of air. చూడండి, ఇది వింగ్. దీనిపైనకి మూవింగ్ ఎయిర్ ఇలా వచ్చి ఈ క్యాంబర్ని టచ్ చేసింది అనుకుందాం. టచ్ చేసినప్పుడు దీని పైగుండా కొంత ఎయిర్ ఈ వింగ్ యొక్క క్రింద భాగం నుండి కొంత ఎయిర్ పాస్ అయిపోతుంది. ఈ రెండింటిలో ఏ ఎయిర్కి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది? క్రింద నుండి పోయేదానికి, పై నుండి పోయేదానికి ఎక్కువ వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెలాసిటీ V1, ఇక్కడ వెలాసిటీ V2 అనుకోండి. V2 V1ల మధ్య రిలేషన్ ఏంటి? లేదా V1 V2ల మధ్య రిలేషన్ ఏంటి? దేని యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుంది? ఈ V2 యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. ఎప్పుడైతే వెలాసిటీ ఎక్కువ ఉంటుందో ఈ వింగ్ పై భాగంలో పనిచేసేటువంటి ప్రెజర్ P1, ఈ వింగ్ కింద భాగంలో పనిచేసే ప్రెజర్ P2. V2 ఎక్కువగా ఉందంటే ప్రెషర్ ఆ ప్రాంతంలో తక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేసి చూసినప్పుడు వింగ్ యొక్క క్రింద భాగంతో పోల్చేసి చూసినప్పుడు. సో P2 ఈజ్ లెస్ దాన్ P1 అవుతుంది. అంటే క్రింద ఉన్న ప్రెషర్ ఎక్కువ, పైన ఉన్న ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఆ సందర్భంలో ఈ వింగ్ పైన పని చేసేటటువంటి బలం అనేది పై దిశలో ఉంటుంది. దానికి ఏమని పేరు అంటే లిఫ్ట్ ఫోర్స్ అని పేరు. దాన్ని ఏమంటామంటే లిఫ్ట్ ఫోర్స్ అంటాం. ఇదే బేసిక్ ప్రిన్సిపల్. బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నాం మనం? హై వెలాసిటీ ఉంటే లో ప్రెషర్ ఉంటుంది, లో వెలాసిటీ ఉంటే హై ప్రెషర్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా మనం ఫ్యాన్ నుండి వీచేటటువంటి హై వెలాసిటీ ఉన్నటువంటి ఎయిర్ అనేది
క్యాలెండర్ పై భాగం నుండి పాస్ అయినప్పుడు అక్కడ లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. సో క్యాలెండర్ కింద భాగంలో ఉండే హై ప్రెషర్ ఆ కాగితాలని పైకి లిఫ్ట్ చేస్తుంది. అక్కడ ఎటువంటి ప్రిన్సిపల్ అయితే అప్లై అవుతుందో సేమ్ ప్రిన్సిపల్ ఈ ఎయిర్ ఫైల్ క్యాంబర్ ని మూవింగ్ ఎయిర్ అనేది క్రాస్ చేసినప్పుడు లేదా టచ్ చేసినప్పుడు ఆ లేయర్ అనేది ఆ ఎయిర్ లేయర్ అనేది 2 parts గా కన్వర్ట్ అయిపోతుంది. వన్ లేయర్ ఈస్ పాసింగ్ ఆన్ ద వింగ్, అనదర్ లేయర్ పాసింగ్ అండర్ ద వింగ్. బట్ there is a difference in the velocities of 2 layers. For example, this is velocity v2 అనుకుందాం. ఎక్కడున్న లేయర్ యొక్క వెలాసిటీ v1. Here v2 is greater than v1. The velocity of the layer moving on the wing is more than the layer velocity of the layer moving under the wing. So automatically a pressure difference is causes on and under the wings. The resultant force applied above the wing. This is the aerodynamic basic principle. ఇప్పుడైతే ఏం చేసేది లేదు. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. బేసిక్ ఏరోడైనమిక్స్. ఇక్కడ రిలేటివ్ విండ్ అని చెప్పేసి క్యాంబర్ అనే దీనిలో కొన్ని భాగాలు గుర్తించడం జరిగింది. కనిపిస్తుంది కదా, దానికి ఉన్న పార్ట్స్ చూడండి. పైన ఉన్నది క్యాంబర్. కార్డ్ ఆఫ్ లైన్ అంటే ఏంటంటే ఈక్వల్ ఏరియాస్ గా డివైడ్ చేసేటట్టు దాని లైన్ అనేది హారిజాంటల్ లైన్ తో చేసేటటువంటి యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ అటాక్ అంటారు. ఆల్రెడీ ఒక విషయం మీకు చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏం డిస్కస్ చేసామంటే ఎయిర్ ఫాయిల్ పైన లిఫ్ట్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఆ లిఫ్ట్ ఫోర్స్ ఎలా అరైజ్ అవుతుందంటే ఎయిర్ ఫాయిల్ ని అటాక్ చేసినటువంటి ఆ మూవింగ్ విండ్ అనేది 2 parts గా డివైడ్ అయిపోతుంది. అప్పర్ పార్ట్ కొన్న వెలాసిటీ, అప్పర్ లేయర్ కొన్న వెలాసిటీ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. లోవర్ లేయర్ లో ఉన్నటువంటి వెలాసిటీ తక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా వెలాసిటీ ఎక్కువ వైపు ఉన్న వైపు ప్రెషర్ తక్కువ ఉంటుంది కనుక పై డైరెక్షన్ లో దాని మీద ఫోర్స్ పనిచేస్తుంది. అది లిఫ్ట్ ఫోర్స్ అంటాం. ఆ లిఫ్ట్ ఫోర్స్ అనేది ఏరోప్లేన్ అనేది పైకి ఎగరడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. అయితే పైకి ఎగురుతూ ఎంతవరకు ఎగిరిపోతుంది? కంటిన్యూస్ గా పైకి ఎగిరిపోయినట్లయితే దాన్ని న్యూట్రలైజ్ చేసే ఫోర్స్ ఏముంటది? కనుక నెక్స్ట్ స్లైడ్ లో ఏం డిస్కస్ చేస్తామంటే అసలు ఫ్లైట్ పైన పనిచేసేటటువంటి ఫోర్స్లు ఎన్ని రకాలు, ఏ డైరెక్షన్ లో పనిచేస్తాయి, ఏ ఫోర్స్ న్యూట్రలైజ్ చేస్తుంది అంటే బ్యాలెన్స్ చేస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, ఫ్లైట్ పైన 4 types ఆఫ్ యాక్ట్ చేస్తున్నాయి. ఒకటో లిఫ్ట్ ఫోర్స్, అది అప్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఆ లిఫ్ట్ ఫోర్స్ ఎలా ఎరైజ్ అవుతుంది అనేది మీకు తెలుసు. ఈ వింగ్స్ వలన, వింగ్స్ పైన పనిచేస్తున్నటువంటి ఫోర్స్ అది. నెక్స్ట్ లిఫ్ట్ కంటిన్యూస్ గా దాని మీద పనిచేస్తున్నటువంటి లిఫ్ట్ ఫోర్స్ వలన కంటిన్యూస్ గా ఫ్లైట్ అనేది పైకి వెళ్ళిపోదు. దాని క్రింద భాగంలో పనిచేస్తున్నటువంటి వెయిట్ అనేది ఉంది. వెయిట్ డ్యూ టు గ్రావిటేషన్. గ్రావిటేషన్ వల్ల ఈ మొత్తం ఆ ఫ్లైట్ యొక్క మాస్ అండ్ దాని మీద పనిచేస్తున్నటువంటి
యాక్సిలరేషన్. ఎంజీ అనేది ఈ లిఫ్ట్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకో రెండు ఫోర్సులు చూపించబడ్డాయి. ఒకటి థ్రస్ట్ ఫోర్స్, ఇంకోటి దాన్ని బ్యాలెన్స్ చేసినటువంటి డ్రాగ్ ఫోర్స్. థ్రస్ట్ ఫోర్స్ అంటే ఏంటి, డ్రాగ్ ఫోర్స్ అంటే ఏంటి, ఈ రెండు చూడండి. థ్రస్ట్ ఫోర్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వెలాసిటీ ఆఫ్ రాకెట్ నేర్చుకున్నారు. రాకెట్ అనేది పైకి పోవడానికి దానిలో ఉండే ఫ్యూయల్స్ ఒక్కసారిగా దానిలో ఫ్యూయల్స్ బర్న్ అయ్యి ఒక్కసారిగా గ్యాసెస్ని కిందకి ప్రెస్ చేయడం ద్వారా, ఎర్త్ మీద థ్రస్ట్ చేయడం ద్వారా అది పైకి లేస్తుంది అన్నట్టు. పైకి లేచిన తర్వాత ఒక పర్టికులర్ టైంలో హారిజాంటల్గా మూవ్ అయ్యేటప్పుడు కంటిన్యూస్గా అది ముందుకు మూవ్ అవడానికి థ్రస్ట్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. థ్రస్ట్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుందంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. దానిలో ఉండే ఫ్యూయల్స్ బర్న్ అయ్యి ఒక్కసారిగా ఆ గ్యాసెస్ని వెనక్కి రిలీజ్ చేయడం ద్వారా న్యూటన్ యొక్క థర్డ్ లాను ఉపయోగించి ఫ్లైట్ అనేది ముందుకు మూవ్ అవుతూనే ఉంటుంది. మరి దానిని బ్యాలెన్స్ చేసేటటువంటి ఫోర్స్ ఏంటంటే దాని వెనక భాగంలో పనిచేస్తుండే డ్రాగ్ ఫోర్స్. డ్రాగ్ ఫోర్స్ అనేది ఎలా అరైజ్ అవుతుందంటే డ్యూ టు ఫ్రిక్షన్ అండ్ చేంజ్ ఇన్ ద ప్రెషర్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్ లేదా ప్రెషర్స్ ఆఫ్ ది ఎయిర్. ఎయిర్కి మరియు ఫ్లైట్కి మధ్యన ఉన్నటువంటి ఫ్రిక్షన్స్ వలన మరియు అక్కడ ఉండే ఎయిర్లో గల ప్రెజర్ డిఫరెన్స్ వలన డ్రాగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగా 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ దీనిపైన అప్లై అవుతుంటాయి. ఆ ఫోర్సెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది దానికి వెళ్ళే ముందు లిఫ్ట్ పై పనిచేసే ఫోర్సెస్ ఏంటి, లిఫ్ట్ ఫోర్సెస్ గల రీజన్స్. ఈ లిఫ్ట్ ఫోర్స్ కి కారణమైనటువంటి అంశాలు ఏంటంటే యాంగిల్ ఆఫ్ అటాక్, ద ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ exposed టు ద స్టీల్, స్క్వేర్ ఆఫ్ ది ఎయిర్ స్పీడ్. ఈ మూడు కూడా లిఫ్ట్ ఫోర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ L is equal to CL into D into V square by 2 into A. D is equal to density of air. ఇక్కడ CL అనేది లిఫ్ట్ కోఎఫిషియంట్, ఇది ఒక కాన్స్టెంట్. ఇది V is equal to velocity, A is equal to wing area, వింగ్ యొక్క వన్ సైడ్ ఏరియా. ఏ ఫోర్స్ ఏది ఈక్వలైజ్ చేస్తుందని చెప్పడం జరిగింది. లిఫ్ట్ ఫోర్స్ ని వెయిట్ అనేది బ్యాలెన్స్ చేస్తే థ్రస్ట్ ఫోర్స్ ని డ్రాగ్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. చూడండి, ఇక్కడ డ్రాగ్ ఫోర్స్ చూపించడం జరిగింది, ఎలా పనిచేస్తుంది అనేది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది, వింగ్ ఏరియా ఎంత ఉంది, మొత్తం ఫ్రంటల్ ఏరియా ముందు ఎంత ఉంది. అల్టిమేట్ గా డ్రాగ్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద రెఫరెన్స్ ఏరియా, దట్ ఈస్ ఈక్వల్ టు
డి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ ఏ నెట్ దట్ మీన్స్ నెట్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పేసి డబుల్ ది ఏరియా డబుల్ ది డ్రాగ్. ఈ ఏరియా ఎంత ఎక్కువగా ఉంటే ఈ నెట్ ఏరియా అనేది డ్రాగ్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా డ్రాగ్ని అక్కడ అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. డ్రాగ్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈక్వేషన్ డి ఈజ్ ఈక్వల్ సిడి ఇంటూ డి ఇంటూ వి స్క్వేర్ బై 2 ఇంటూ ఏ. డి అనేది డ్రాగ్, సిడి అనేది డ్రాగ్ కోఎఫిషియంట్, డి ఈజ్ ఈక్వల్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్. అక్కడ ఫ్లైట్ ప్రయాణిస్తున్నటువంటి ఆ ఎయిర్ యొక్క డెన్సిటీ ఎంత, దానికి వెలాసిటీ ఎంత, వింగ్ ఏరియా ఎంత. వింగ్ అనేది ఏ అనేది వింగ్ ఏరియా. దీని మీద డౌట్లు ఎవరు అడగంటారా? ప్రసాద్ డౌట్స్ ఏం లేవు సార్. ఒకవేళ మనకి అంటే వాయు టర్బైన్ల గురించి అడిగితే మామూలుగా బెల్లోని థియరీ రాసి ఆ తర్వాత మనం ఇది వివరించినవి సార్, డ్రాగ్ ఫోర్స్, లిఫ్ట్ ఫోర్స్. ఇవి అంటే బెర్ను మనకి విండ్ టర్బైన్స్ దగ్గరికి వచ్చేసరికి విండ్ టర్బైన్ ని తాలూకా వింగ్ ఉంది కదా, ఆ వింగ్ ని తయారు చేసే విధానం ఎలా తయారు చేస్తారంటే బేస్డ్ ఆన్ ఏరోడైనమిక్ ప్రిన్సిపల్. ఎందుకంటే అక్కడ ఆ వింగ్ అనేది మూవ్ అయ్యేటట్టు ఉండాలి తప్ప, చూడు ఇప్పుడు క్యాంబర్ అనేటటువంటి ఒక పార్ట్ చూపించాం మీకు, అది ఎయిర్ యొక్క డైరెక్షన్ కి ఫోకస్ చేసినప్పుడు ఉన్నప్పుడు మాత్రమే అది మూవ్ అవుతుంది. విండ్ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. కేవలం ఆ ఒక్క రీజన్ తోనే విండ్ టర్బైన్స్ యొక్క వింగ్స్ ని ఏరోడైనమిక్ ప్రిన్సిపల్ ఉపయోగించి తయారు చేస్తారు. నెక్స్ట్ ఇంకేమన్నా? మరి నెట్వర్క్ సరిగ్గా లేక కొన్ని ఇబ్బందుల వల్ల ముందు కొంత మ్యాటర్ కట్ అయిపోయింది, రికార్డింగ్ అవ్వలేదు. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇప్పుడు క్లాస్ క్లోజ్ చేసేద్దాం.